హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేఎల్ సాగా. సో ఈరోజు వచ్చేసి నేను ఎగ్జిబిషన్ వెళ్తున్నాను. ఎగ్జిబిషన్ అనగానే నాంపల్లి అనుకుంటున్నారా? కాదు, ఇది వచ్చేసి బీహెచ్ఎల్ కమ్యూనిటీ సెంటర్లో కండక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి హస్తకళ, హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్. సో ఇది సమ్మర్ స్పెషల్గా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. దీనికి వచ్చేసి ఎలాంటి ఎంట్రీ ఫ్రీ లేదు. సో ఎంట్రీ అనేది ఫ్రీ అనమాట. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. అండ్ పార్కింగ్ కూడా చాలా ప్లేసే ఉంటుంది. పార్కింగ్ ఇష్యూస్ కూడా లేవు. సో స్టార్టింగ్లోనే వెళ్ళగానే ఇక్కడ ఒక టాయ్ సెక్షన్ అయితే పెట్టారు. సో బేసిక్గా పిల్లలు అట్రాక్ట్ అవుతారు కదా సమ్మర్ హాలిడేస్కి. దానికి ఆపోజిట్గానే ఒక పార్క్ ఉంటుందన్నమాట ఇక్కడ ఈ కమ్యూనిటీ సెంటర్కి ఆపోజిట్లోనే. సో ఇంకా అందరూ ఈవినింగ్కి అలా వస్తూ ఉంటారు వాకింగ్కి, అండ్ పిల్లలు ప్లే టైం కాబట్టి అలా తీసుకొస్తూ ఉంటారు. సో స్టార్టింగ్లోనే ఇది ఒక టాయ్ సెక్షన్ ఉంది. బేసిక్గా ఇవన్నీ ప్లాస్టిక్ మేడ్. సో స్పెసిఫిక్గా ఓకే ఇది చాలా బాగుంది అన్నట్టు అలా ఏం లేదు, జస్ట్ ర్యాండమ్ స్టఫ్ ఉందన్నమాట ఇక్కడ పిల్లలకి కావాల్సినవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ హస్తకళ హ్యాండ్లూమ్స్లో ఏంటి అంటే బెంగాలీ కాటన్ శారీస్, కలంకారీ శారీస్ అండ్ లేడీస్ టాప్స్ అలా ర్యాండమ్గా ఉన్నాయి. 1 గ్రామ్ జ్యువెలరీ, జూట్ బ్యాగ్స్, క్రాకరీ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు, బట్ ఖాదీ మెటీరియల్స్ అలా బెడ్షీట్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఇదొక స్టాల్ నాకు చాలా నచ్చింది. ఇది వచ్చేసి ఇక్కడ ఒక అమ్మాయి శివాని అని చెప్పి చేస్తుంది, రెజిన్తో చేస్తుంది అనమాట. ఈ ఆర్ట్ పీసెస్ అన్నీ తనే చేసింది. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ ఇది చూపించాను చూడండి, శివాని రెజిన్ ఆర్ట్ బై శివాని అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది తనకి. చాలా బాగున్నాయి. అండ్ ప్రైజింగ్ వచ్చేసి స్టార్టింగ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి 30 రూపీసే. అండ్ ఇక్కడ చూస్తున్నారు ఈ చామ్స్, ఇవి వచ్చేసి 20 రూపీస్. కొన్ని బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్ అలా చాలానే ఉన్నాయి. సో నేను కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను. సో నేను ఈ ఎగ్జిబిషన్లో నేను ఏం కొన్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ స్టాల్ ఉంది. అండ్ ఇయర్ రింగ్స్, క్లిప్స్ అంటే బేసిక్గా కావాల్సినవి అన్నీ ఒక చిన్న స్టాల్ ఉందన్నమాట. ఎక్కువగా మనకైతే కలెక్షన్ అయితే ఎక్కువగా లేదు, బట్ ఉన్న దాంట్లో డీసెంట్గానే ఉన్నాయి కలెక్షన్ అయితే. పిల్లలకు కావాల్సిన హెడ్ బ్యాండ్స్, చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నేను ఒక ఫుడ్ స్టాల్ కూడా చూసాను. వీళ్ళ దగ్గర జంతికలు, అరిసెలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిక్కీస్ అంటే పల్లి పట్టి, నువ్వుల పట్టీలు అండ్ కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొడులు ఉన్నాయి అన్నమాట. అండ్ కొన్ని పచ్చళ్ళు కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఈ బెడ్షీట్ స్టాలు. అండ్ వీళ్ళు వచ్చేసి ఎంత అంటే 1000 రూపీస్కి 3 ఇస్తున్నారు. బట్ ఇన్ కేస్ మనం సింగిల్గా తీసుకున్నాము అంటే ఒక ప్రైజింగ్ ఉంది, అండ్ బల్క్గా తీసుకుంటే ఒక ప్రైజింగ్ చెప్తున్నారు అనమాట. అండ్ ప్రింట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే చాలా సింపుల్గా కూల్గా ఉన్నాయి. ఫ్లోరల్ ప్రింట్స్ అవనివ్వండి, డిఫరెంట్ ప్రింట్స్లో బాగున్నాయి. కొన్నేమో ప్యూర్ కాటన్ ఉన్నాయి, కొన్నేమో కాటన్ బ్లెండ్ ఉన్నాయి. అండ్ ఈ కంఫర్టర్స్ వచ్చేసి వాళ్ళు 1500 చెప్తున్నారు సింగిల్గా తీసుకుంటే. మీరు 2 తీసుకున్నారంటే 2500 అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక కుర్తీ స్టాల్. ఈ కుర్తీ స్టాల్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఎలా అంటే నేను చూసినంత వరకు ఒక ప్రింట్లో ఒకే సైజ్ ఉంది, అంటే ఒకే సైజులో ఒక ప్రింటే ఉంది. ఆ ప్రింట్ మళ్ళీ మీకు ఎం సైజ్, ఎల్ సైజ్, ఎక్సెల్ అలా లేవన్నమాట. సింగిల్ సైజులో సింగిల్ ప్రింటే ఉన్నాయి, మల్టిపుల్గా అయితే లేవు. అండ్ ఇక్కడ నేను కొన్ని చూశాను, చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ప్రింట్స్ కూడా చాలా నచ్చాయి అనమాట నాకు. అండ్ ఇక్కడ చూస్తున్నారు ఈ ఫ్రాక్ వచ్చేసి 550 చెప్పారు. అండ్ మీరు 2 తీసుకున్నారంటే 1000కి 2 ఇస్తున్నారు. కుర్తీస్ వచ్చేసి సింగిల్ పీస్ తీసుకుంటే 350, 3 పీసెస్ తీసుకున్నారంటే 1000కి అలా అనమాట. అలా ఇస్తున్నారు అనమాట. 1000కి 3 పీసెస్ ఇస్తున్నారు కుర్తీస్. అండ్ ఫ్రాక్స్ వచ్చేసి 1000కి 2 ఇస్తున్నారు. చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ వీళ్ళ దగ్గర ప్యాంట్స్ కూడా ఉన్నాయి. పలాజో ప్యాంట్స్ కాదు, నార్మల్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్. అవి వచ్చేసి 400 పీస్ చెప్తున్నారు. అండ్ మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు, ఫిక్స్డ్ ప్రైస్ అని ఏం లేదు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. సో అది మంచిదే. అంటే మనకు ఇక్కడ నచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడనే కాదు, ఇక్కడ నేను ఎన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేసినా వాళ్ళందరూ చెప్తున్నారు ఎక్స్చేంజ్ ఆప్షన్ అనేది ఉంది అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్కర్ట్స్ది చూశాను స్టాలు.
అండ్ చిన్న అంటే మిడ్ లెంత్ స్కర్ట్స్ వచ్చేసి 350 అండ్ లాంగ్ స్కర్ట్స్ వచ్చేసి 450 చెప్తున్నారు. చాలా బాగున్నాయి, ప్రింట్స్ కూడా క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారా అది వచ్చేసి 350 అండ్ ఫ్లోర్ లెంత్ ఉన్నది వచ్చేసి 450 అలా చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్లేర్ చూసారా ఎంత పెద్దగా ఉంది అసలు. 450కి అంత ఫ్లేర్ ఉన్న స్కర్ట్స్ అంటే చాలా వర్త్ అనే చెప్పాలి. అండ్ వీళ్ళ దగ్గర ఫ్రాక్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈ ఫ్రాక్స్ ఇవి వచ్చేసి 650, 550 అలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక్కొక్క రేంజ్ ఉంది. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి స్కర్ట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు వచ్చేసి 500కి 3 అని చెప్తున్నారు. యూ కెన్ టేక్ ఎనీ 3 ఆఫ్ స్కర్ట్స్ అనమాట, ఎనీ ప్రింట్స్. అండ్ నేను 3 తీసుకోలేదు, బట్ మా పాప కోసం ఒక స్కర్ట్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒకటి తీసుకుంటాను ఇస్తారా అంటే 200 చెప్పారు, బట్ 150కి ఇచ్చేశారు. సో చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట. చాలా క్యూట్ అనిపించాయి నాకు మాత్రం ఈ స్కర్ట్స్, బేబీ స్కర్ట్స్. అండ్ ఇంకా ఇక్కడ బీడ్స్ కలెక్షన్ ఉండే స్టాల్స్ కూడా ఒక 2-3 ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించాయి నాకు. 100, 200, 250 అలానే ఉన్నాయి. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉన్నాయి, కొన్ని బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. అండ్ నేను చూస్తున్న ఈ స్టాల్లో బ్లాక్ బీడ్ కలెక్షన్ అనేది చాలా బాగుంది, అంటే చాలా యూనిక్గా అనిపించింది నాకు. కొన్ని పీసెస్ మాత్రం ప్రైస్ వచ్చేసి 300 అలా చెప్తున్నారు, బట్ బార్గెన్ చేస్తే 250, 200 అలా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ చైన్స్ చూస్తున్నారా, ఇవి కూడా అరౌండ్ 250 to 350 ఈ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర నేను కొన్ని బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చూశాను మా పాప కోసం అని చెప్పి. సో మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి, బట్ మా పాపకి సరిపోయే సైజ్ కొంచెం లేదనమాట, అన్నీ చాలా లూజ్గా ఉన్నాయి. అండ్ ప్రైజింగ్ వచ్చేసి వాళ్ళు 4 పీసెస్కి 350, 400 అలా చెప్తున్నారు, బట్ బార్గెన్ చేసి మనం తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు 2 పీసెస్ కూడా ఇస్తున్నారు, అంటే కంపల్సరీ 4 పీసెస్ తీసుకోవాలని ఏం లేదు, 2 పీసెస్ కూడా తీసుకోవచ్చు. సో స్టోన్ డిజైన్లో చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే. అండ్ ఇక్కడ కూడా నేను ఒక ప్యాంట్స్ స్టాల్ చూశాను, యూనిసెక్స్ ప్యాంట్స్. ఈ సేమ్ ప్యాంట్స్ నేను ఎగ్జిబిషన్లో కూడా చూశాను. ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళు మీకు చూసే ఉండొచ్చు నేను ఈ ప్యాంట్స్ తీసుకున్నది. సో ఇక్కడ కూడా కలెక్షన్ చాలానే ఉంది. ప్రైజింగ్ వచ్చేసి వాళ్ళు 350 పర్ పీస్ అలా చెప్తున్నారు, బట్ బార్గెన్ చేస్తే మనకి 300 అలా ఇచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ బాయ్స్కి ఇలా షర్ట్స్ కూడా ఉన్నాయి, 200, 250 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. బట్ బాయ్స్ కలెక్షన్ ఎక్కువగా లేదు, జస్ట్ ఇక్కడ ఒక టీ షర్ట్ స్టాల్. అండ్ ఈ స్టాల్ చూసారా, ఇక్కడ శారీస్ ఉన్నాయి. దీంట్లో మీరు ఏది పర్చేస్ చేసినా 700 అలా చెప్తున్నారు. స్టాక్ క్లియరెన్స్ సేల్ అంట. సో ఇక్కడ పైన హ్యాంగ్ చేసినవి చూస్తున్నారా, అవన్నీ స్టాక్ క్లియరెన్స్ సేల్. సో ఏది తీసుకున్నా 700. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ప్రింట్స్ అవనివ్వండి, కలర్స్ అవనివ్వండి, డిజైన్స్ అవనివ్వండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నారు, ఇది కూడా జస్ట్ 700. కలర్ అండ్ ప్రింట్ కానివ్వండి చాలా బాగుంది. సో మీకు ఎవరికైనా బిహెచ్ఎల్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్. అండ్ వీళ్ళ దగ్గర మల్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి, అది వచ్చేసి 850 అంట. చాలా స్మూత్గా ఉంది అసలు క్లాత్ ఇలా టచ్ చేస్తే. అండ్ ఇవి వచ్చేసి డిఫరెంట్ ప్రింట్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ స్టాల్ ఉంది, నైట్ ఇస్ స్టాల్ పక్కనే. అండ్ వీళ్ళు వచ్చేసి 1000కి 3 ఐ గెస్ 1000కి 3 అలా చెప్తున్నారు ప్రైజెస్. అండ్ ఇది ఒక స్టాల్. వీళ్ళ దగ్గర హ్యాండ్మేడ్ అంటే హ్యాండ్ పెయింటెడ్ ఇవి ఉన్నాయి చూసారా, ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను, పిస్తా గ్రీన్ డ్రెస్ మెటీరియల్. ఇదంతా హ్యాండ్ పెయింట్ చేశారు, చాలా బాగుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 1800 అలా చెప్తున్నారు.
వీళ్ళ దగ్గర చున్నీస్ కలెక్షన్ కూడా ఉంది. ఇవి వచ్చేసి 250, ఏది తీసుకున్న 250 అనమాట. ఇక్కడ ఒక స్టాల్ చూసాను నేను. ఈ డ్రెస్ చూసారా, ఇది వచ్చేసి వాళ్ళు 1300 కోట్ చేశారు. 3 పీస్ సెట్ అనమాట. చెప్పాలంటే చాలా స్టాల్స్ ఏం లేవు, హార్డ్లీ ఒక 15 స్టాల్స్ ఏమో ఉంటాయి. బట్ ఉన్న వాటిలో స్టాక్ అనేది డీసెంట్గానే ఉంది. అండ్ ఇది వచ్చేసి ఖాదీ షర్ట్స్ స్టాక్. అండ్ ఇక్కడ ఒక షాప్ మాత్రం ఉంది, ఒక స్టాల్ ఉంది జస్ట్ బ్యాగ్స్ కోసం. అండ్ ఇక్కడ ఒక స్టాల్లో వీళ్ళ దగ్గర శారీస్ బాగున్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 2000 నుంచి అలా స్టార్ట్ అయింది. సో నేను చూసిన లాస్ట్ స్టాల్లో ఇదొక్కటే. ఇక్కడ కొన్ని పలాజోస్ అండ్ బేబీ ఫ్రాక్స్ ఉన్నాయి. ఈ పలాజోస్ వచ్చి వాళ్ళు 400 అలా చెప్తున్నారు. అండ్ బేబీ ఫ్రాక్స్ వచ్చేసి 1000కి 4. అండ్ ఇంకా మా షాపింగ్ అయిపోయింది. సో ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గర పేమెంట్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోదామని తీసేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా బేబీ నేనే క్యారీ చేస్తా అని చెప్పేసి 2 కవర్స్ని తనే తీసుకెళ్తూ ఉంది. సో ఇక్కడ పక్కనే అంటే ఆపోజిట్లోనే పార్క్ ఉందన్నమాట. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ కిడ్స్ చాలామంది ఆడుతూ ఉన్నారు. సో ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్ళాము. జస్ట్ ఇలా ఒక రౌండ్ వేసుకొని వెళ్దామని చెప్పేసి. అండ్ సమ్మర్ ఈవినింగ్స్ కదా, చాలా బాగుంది అసలుకి, కూల్ బ్రీజ్తో. అండ్ చూడండి ఇక్కడ ఒక చిన్న పప్పు ఉంటే దాంతో ఆడుకుంటూ ఉందన్నమాట. వాళ్ళు ఆడుతూ ఉంటే తను చూస్తూ ఉంది ఎగ్జైటింగ్గా, పట్టుకుందామని చెప్పి. ఇంకా తను అలా చూస్తుందని చెప్పి వాళ్ళే తీసుకొచ్చేసారు తన దగ్గరికి. సో జస్ట్ అలా ఒక దగ్గర తీసుకొచ్చి హ్యాండ్ షేక్ ఇచ్చేసి ఇంకా సో ఇదండి ఈ వ్లాగ్ విశేషాలు. సో మీరు ఎవరైనా ఆర్సీపురం అండ్ బిహెచ్ఎల్, లింగంపల్లి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో యూ కెన్ చెక్అవుట్ దిస్ ఎగ్జిబిషన్ అనమాట. అండ్ నేను ఏమేమి తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.